హాయ్. హాయ్ హలో వెల్కమ్ టు మిక్చర్ బఫ్. మంచు విష్ణు కన్నప్ప మూవీలో ప్రభాస్ అని యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. శివుడి క్యారెక్టర్ లో ప్రభాస్ అన్న లుక్ పోస్టర్ అండ్ టీజర్ లో కూడా చూసేసాం. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్స్ అండ్ పోస్టర్ లో అక్షయ్ కుమార్ కూడా శివుడు పాత్రలో కనిపిస్తున్నాడు అండ్ కాజల్ పార్వతి కనిపిస్తుంది. మరి ప్రభాస్ అన్న చేస్తున్న శివుడు పాత్ర దేనికోసం అండ్ ఇద్దరు శివుడు పాత్రలో కనిపించడం ఏంటి అని నాలానే చాలా మంది డౌట్ వచ్చి ఉంటుంది. ఇద్దరు ఎందుకు ఒకే క్యారెక్టర్ లో చేస్తున్నారు, అసలు మూవీలో ఏం జరగబోతుందనే స్టోరీ డికోడ్ చేద్దాం. జస్ట్ ఇది నా గెస్ మాత్రమే, నేనేదో స్టోరీ విని నాకు అంత తెలుసు అని చెప్పేది కాదు. నేను గెస్ చేసే స్టోరీ సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు. మరి ఎందుకు లేట్, అదంటే చూసేద్దాం పదండి. భక్త కన్నప్ప అసలు పేరు తిన్నా, అందరూ తినడం తలుచుకుంటారు. ఈ తిన్నాడు శ్రీకాళహస్తి అడవుల్లో తిరుగుతుండేవాడు. ఒక రోజు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి ఒక శివలింగం కనిపించింది. ఆ శివలింగాన్ని చూసిన తిన్నాడు అప్పటి నుంచి భక్త శ్రద్ధతో పూజించి తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెట్టేవాడు. సడన్ గా ఒక రోజు తిన్నాడు పూజ చేస్తున్న టైంలో శివుడికి భక్తుడి మీద భక్తి తెలిసి శివలింగం యొక్క కంటి నుండి రక్తం కారడం మొదలుపెట్టాడు. ఇక్కడ భక్త కన్నప్ప శివుడికి ఎంత గొప్ప భక్తుడు అంటే శివలింగం కంట్లో నుండి వస్తున్న రక్తాన్ని చూడలేక కన్నప్ప చేతిలో బాణంతో తన కన్ను తీసి శివుడికి పెడతాడు. తర్వాత మళ్ళీ ఇంకో కంట్లో నుండి శివుడికి రక్తం కారడం స్టార్ట్ అవుద్ది. ఈసారి కన్నప్ప తన బొటన వేలు గుర్తుగా పెట్టుకుని తన రెండో కంటిని కూడా శివుడికి ప్రసాదిస్తాడు. అంటే కన్నప్ప శివుడికి ఎంత గొప్ప భక్తుడు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఇది కన్నప్ప అసలు కథ. ఇప్పుడు మంచు విష్ణు కన్నప్పలో అసలు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు నటించిన భక్త కన్నప్ప మూవీలోని స్టోరీని ఇన్స్పైర్ గా తీసుకుని ఈ కన్నప్ప మూవీని తీస్తున్నారు. అయితే శ్రీకాళహస్తిలో ఉండే శివలింగానికి ప్రమాదం పొంచి ఉండనుంది. కన్నప్పతో ఎంత ధైర్యంతో పోరాడినా ఎదుటివారి బలానికి శివుని కాపాడుకోలేకపోతారు. చేతి నిండా సైన్యం వాళ్ళం పోరాడదామన్న ధైర్యం ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇదే టైంలో కన్నప్ప భక్తి గురించి తెలిసిన శివుడు రుద్రని వీళ్ళకి తెలియకుండానే పంపిస్తాడు అనిపిస్తుంది. కానీ ఇక్కడ రుద్ర క్యారెక్టర్ కన్నప్పకి కనిపిస్తుందా లేకుంటే తెలియకుండానే తన శక్తి సామర్థ్యాన్ని చూపించి వీళ్ళని కాపాడతారనేది తెలియదు. సెకండ్ టీజర్ లో లాస్ట్ షాట్ చూసుకుంటే ప్రభాస్ అన్న వైల్డ్ గా చూస్తూ కనిపిస్తాడు. అంటే మంచు విష్ణుకి తెలియకుండా తన వెనుకుండి నడిపిస్తాడా లేకుంటే కన్నప్ప సైన్యానికి ఎదురు వచ్చిన శత్రు సైన్యం వెనుక ఉండి నేను ఉన్నాలి అని కన్నప్ప సైన్యానికి ధైర్యం ఇస్తాడా అనేది చూడాలి. ఓవరాల్ గా చూసుకుంటే పైలోకంలో ఉండే శివుడి ఆజ్ఞ మీద భూలోకంలో రుద్ర ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకుంటూ అనిపిస్తుంది. చూడాలి అసలు కథ ఏమై ఉంటుందో. ఇక టీజర్ రివ్యూ విషయానికి వస్తే ఎక్సెప్ట్ ప్రభాస్ అన్న టీజర్ మాత్రం బిలో అంటే బిలో యావరేజ్. ఎందుకు ఇలా అంటున్నా అంటే అసలు లొకేషన్ గ్రాండియర్ లేదు, విఎఫ్ఎక్స్ రియలిస్టిక్ గా లేవు, డైలాగ్స్ డెలివరీ ఇంపాక్ట్ అసలుకే లేదు. లాస్ట్ లో వచ్చే ప్రభాస్ అన్న లుక్ ఒకటి మాత్రం వర్తబుల్ గా ఉంది. అది ఒకటే టీజర్ ని సేవ్ చేసిందని చెప్పుకోవచ్చు. నో హేట్ ఆన్ టీజర్, బట్ నేను చెప్పేది ఏంటంటే సినిమా కోసం అందరూ బాగా ఎఫర్ట్స్ పెడుతున్నారు అండ్ ఖర్చు కూడా బాగానే పెడుతున్నారు. బట్ విఎఫ్ఎక్స్ అండ్ కొన్ని క్యారెక్టర్స్ ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో ఫెయిల్ అవుతుంది. మనం సడన్ గా చూస్తే నిజంరా అనే విధంగా ఉండాలి కానీ డిస్టర్బింగ్ గా ఉందనే ఫీల్ రావద్దు. అప్పుడే కదా మీరు పడ్డ కష్టానికి ఫలితం వచ్చేది. టీజర్ లోనే ఏం ఫిక్స్ అవుద్ది కాబట్టి చూద్దాం ఇంకా ట్రైలర్ ఎలా ఉండబోతుందో. ఎలా చూసుకున్నా కూడా సినిమాకి తెగే ప్రతి టికెట్ కూడా ప్రభాస్ అన్న పేరు మీద తెగుద్ది, ఇది మాత్రం ఫిక్స్. సో ఇది ఈ మూవీ గురించి నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ చాలానే వస్తాయి, అవి మీ వరకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.